ఖచ్చితంగా ఈరోజు రాయలసీమకు పేరు పెట్టిన రోజు. అంటే చిలుకూరు నారాయణరావు గారు నంద్యాలలో ఈ పేరును గతంలో సీడెడ్ జిల్లాలుగా ఉన్నాయి. 1928 నవంబర్ 18వ తేదీన ఈరోజు రాయలసీమకు ఈ పేరు పెట్టారని తెలిసింది. దీని చరిత్ర ఇంకా కొన్ని విషయాలు మనతో మాట్లాడడానికి బ్రిసం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు వరలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఇప్పుడు దాని గురించి రాయలసీమకు ఆ పేరు ఎట్లా వచ్చింది అనే విషయం మనతో మాట్లాడతారు. 1800 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి దత్తత ఇచ్చారు. నైజాం నవాబు ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళకి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి దత్తమండలాలు అనేవాళ్ళు. అంటే ఇప్పుడు రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాలు, ఇప్పుడు 8 జిల్లాలు అయినాయి. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, బళ్ళారి ఈ ప్రాంతాలన్నీ మద్రాసు ప్రెసిడెన్సీలో భాగం కాకముందు నైజాం ఏలుబడిలో ఉండేవి. 1800లో ఇలా బ్రిటిష్ పరిపాలన కిందకి వచ్చాయి. సరే, అది అప్పటి నుంచి వీటిని దత్త మండలాలని లేదా సీడెడ్ జిల్లాలని చెప్పేవాళ్ళం. అయితే మనకు ఆంధ్ర మహాసభ చరిత్రలోకి పోతే తమిళుల ఆధిపత్యం నుండి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రకటించుకుంటా తెలుగు వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే ఉద్యమము బ్రిటిష్ కాలంలోనే మొదలైంది. అప్పుడు మొత్తం ఆంధ్ర ప్రాంతం అంతా, సరే తెలంగాణ అప్పుడు విడిగా ఉండేది. తెలంగాణ అప్పుడు హైదరాబాద్ స్టేట్గా నిజాం పరిపాలన కింద ఉండేది. మిగిలిన ప్రాంతం మద్రాసుతో కలిసి ఉండేది, తమిళతో కలిసి ఉండేది. ఇప్పుడు మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి, తమిళుల ఆధిపత్యం మేము భరించలేకపోతున్నాము, భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతిపాదన అంతకుముందు వచ్చింది. వచ్చినప్పుడు సరే ఈ చర్చలు నడుస్తూ ఆంధ్ర ఉద్యమం, అంటే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం సన్నాహాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడే రాయలసీమకు సంబంధించిన వాళ్ళు, రాయలసీమ సామాజిక కార్యకర్తలు, రచయితలు, మేధావులు వీళ్ళు తమిళనాడు నుంచి విడిపోయి తెలుగు ప్రాంతం ఏర్పడినా కూడా కోస్తా నాయకుల లేదా కోస్తా ప్రాంతీయుల ఆధిపత్యం రాయలసీమ మీద ఉంటుంది. దానికన్నా కూడా మాకు చెన్నై చాలా దగ్గర, తమిళనాడులో కలిసి ఉండడమే మాకు కొంచెం, మా వాళ్ళకు కొంచెం బెనిఫిట్ అవుతుంది అని వాళ్ళు ఎందుకన్నారంటే అప్పటికి ఆంధ్ర మహాసభ ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ ఎన్నికలలో కానీ కోస్తా నాయకుడు వాళ్ళ ఆధిపత్యం ఉందని రాయలసీమ వాళ్ళు ఫీల్ అయ్యేవారు. రెండోది ఏంటంటే యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలనే ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు అది ఎక్కడ పెట్టాలి అనే చర్చ వచ్చింది. రాయలసీమ ప్రాంతంలో పెట్టాలి అని అడుగుతున్నప్పుడే దాన్ని విశాఖలో పెట్టాలని ఒక తీర్మానం చేయడము అదంతా అయిపోయింది. యూనివర్సిటీ మనకు రాకుండా పోయింది. అప్పటికే చదువుల్లో రాయలసీమ ప్రాంతం వెనుకబడింది. ఎందుకంటే బ్రిటిష్ ఇండియాలో కోస్తా ప్రాంతం ముందు భాగమైంది. అట్లా బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ముందు వచ్చింది వాళ్ళకి, రాయలసీమ ప్రాంతానికి తర్వాత వచ్చింది, చాలా లేట్గా వచ్చింది. ఆ రకంగా వెనుకబడింది. కాబట్టి యూనివర్సిటీసు, విద్యా సంస్థలు ఇక్కడ స్థాపిస్తే అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, రాయలసీమలో పెట్టాలి అనేది ఇక్కడ వాళ్ళు అనుకుంది. కానీ అక్కడ రాజకీయాలు, లాబింగ్ అంతా అయ్యి ఆంధ్ర ప్రాంతానికి యూనివర్సిటీ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ డామినేషన్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. చాలా కష్టము కోస్తా నాయకులతో కలిసి ఉండడము, కోస్తా సంపన్న వర్గాలతో కలిసి ఉండడము. కాబట్టి మేము మీతో కలిసి రాము అని మొత్తంగా ఆంధ్ర ఉద్యమాన్ని, అంటే తెలుగు రాష్ట్ర ఉద్యమాన్ని, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని వీళ్ళు వద్దనే పరిస్థితి. మేము దాంట్లో కలిసి రాము, మాకు తమిళనాడుతోనే బాగుంది అనే పరిస్థితి వచ్చింది. ఇక అందులో భాగంగా సభలు, సమావేశాలు ఇవన్నీ జరిగేవి. ఇట్లా మనకి 1928లో ఒక మీటింగ్ జరిగింది. సీడెడ్ జిల్లా మహాసభలు జరిగినాయి. ఈ ప్రాంతాల ఈ సీడెడ్ ప్రాంతాల వాళ్ళంతా కలిసి సమావేశం పెట్టుకున్నప్పుడే అసలు సీడెడ్ జిల్లాలు అనడం ఏంటి, సీడెడ్ దత్త మండలాలు అనడమే మనకు అవమానకరం, మన ప్రాంతానికి రాయలసీమ అని పేరు పెట్టుకున్నాము అని ఆ మహాసభలో నవంబర్ 17, 18 2 రోజులు మహాసభలు జరిగితే నవంబర్ 18వ తేదీ ఈ ప్రతిపాదన చిలుకూరు నారాయణరావు గారు చేశారు. ఆయన అనంతపురంలో ఉండేవారు, అనంతపురం. దాన్ని సరే కడప కోటిరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశాలు జరిగినాయి. పప్పూరు రామాచార్యులు వీళ్ళంతా తీర్మానం పాస్ చేసినారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని రాయలసీమ అని అనడం మొదలుపెట్టారు. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పటికీ
సీడెడ్ ప్రాంతం అని సినిమా వాళ్ళు వేస్తాను. వాళ్ళు వేస్తుంటారు వాళ్ళ యాడ్స్లో కానీ ఇట్లా ఆంధ్ర సీడెడ్ కోస్తా అని. ఆంధ్ర సీడెడ్ నైజాం. నైజాం. సరే తెలంగాణ వాళ్ళు ఎప్పటి నుంచో దాన్ని వ్యతిరేకిస్తున్నారు. చాలా సీరియస్గా తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఇదంతా కూడా ఈ మధ్య కాలంలో జరిగిన పరిణామాలు. అయితే ఇప్పటికి కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది సీడెడ్ ప్రాంతం అనేసి. ఇది ఇట్లాంటివే రాయలసీమ వాసులని ఇంకా ఎక్కువ హర్ట్ చేయడానికి, వాళ్ళు ఆత్మగౌరవాన్ని చాటుకునేలా ప్రేరేపించడానికి, ఇక్కడ ఈ ప్రాంత ప్రత్యేక సమస్యల గురించి మాట్లాడడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తుంటాయి. ఈ భాష గురించి కానీ, ఒక ప్రాంత గుర్తింపు కానీ, ఇవి ఇప్పటికీ ఇంకా అంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇవి మళ్ళీ మళ్ళీ తలెత్తడం అనేది చాలా అన్యాయమైన విషయము. దీన్ని కనీసం తెలంగాణను చూసైనా కూడా తెలుగు సమాజం కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది కదా. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రముఖులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మొత్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళు కానీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి కదా. దాన్ని ఇంకా ఇప్పటికీ కూడా గుర్తు చేయాల్సింది వస్తుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మన రాయలసీమకు చాలా మంది రాయలసీమ ముఖ్యమంత్రులు చాలా మంది వచ్చినారు. చంద్రబాబు కావచ్చు, రామారావు కావచ్చు, నాగేంద్ర భాస్కర్ కావచ్చు, రామారావు గారు అక్కడికి వస్తాయంట. అక్కడ చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చారు కదా. వచ్చినప్పుడు ఈ ఉద్యమకాలను చాలా మంది కలిసి శ్రీబాబు ఒప్పందం అని చెప్తా ఉంటాం. మేము కూడా వింటా ఉంటాం శ్రీబాబు ఒప్పందాన్ని అమలు చేయాలి. ఈ మధ్యకాలంలో జగన్ కూడా ఒకసారి శ్రీబాబు ఒప్పందాన్ని చూస్తాను అని చెప్పినాడు. అసలు శ్రీబాబు ఒప్పందం అంటే ఏంటి, దాని పర్యవసానం ఎట్లుంటారు? రాయలసీమ నుంచి దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించింది ఎక్కువ కాలం రాయలసీమ వాళ్ళే. 7 మంది ముఖ్యమంత్రులు. నీలం సంజీవరెడ్డి మొదలుకుంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ, అందరూ కూడా మొత్తం 7 మంది ముఖ్యమంత్రులు అత్యధిక కాలం పరిపాలించారు. కానీ రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. కారణం ఏంటి? యాక్చువల్గా శ్రీబాబు ఒప్పందంలోనే మనకు రాయలసీమ ప్రాంతము అన్యాయానికి గురే అవకాశం ఉందని వాళ్ళు అప్పుడే ఊహించారు. శ్రీబాబు ఒప్పందం చేసుకునే ప్రాంతం. శ్రీబాబు ఒప్పందం ఏంటి అని అంటే, ఇందాక నేను చెప్పినా కదా, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు రాయలసీమ ప్రాంత ప్రయోజనాలు కూడా కాపాడాలి. ఇక్కడ ఇది ఆంధ్ర ప్రాంతం కన్నా, లేదా సర్కారు ప్రాంతం అని ఎక్కువగా అంటారు, కోస్తాంధ్ర సర్కారు ప్రాంతం కన్నా ఇది మరింత ఎక్కువ వెనకబడి ఉంది కాబట్టి రాయలసీమ ప్రయోజనాన్ని గుర్తించాలి. రేపు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ ఒప్పందానికి మీరు ఒప్పుకుంటే, అంటే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో పాల్గొంటున్న కోస్తా నాయకులు ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే మేము కూడా కలిసి వస్తాం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని. లేకపోతే మాకు ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదు. ఇది అప్పుడు ఇక్కడి వాళ్ళు అంటే రాయలసీమ నాయకులు పెట్టిన డిమాండ్ అన్నమాట. దీనికోసం ఆంధ్ర మహాసభ ఒక కమిటీని వేసింది విడిగా. ఈ కమిటీలో అటు కోస్తాంధ్ర ప్రాంతం నుంచి, ఇటు రాయలసీమ ప్రాంతం నుంచి ప్రముఖులంతా ఉన్నారు, చర్చించడానికి పెద్ద మనుషులంతా ఉన్నారు. వీళ్ళు ఒక ఒప్పందం చేసుకోవడానికి చాలా చర్చలు అవి జరిగినాయి. ఫైనల్గా ఒక ఒప్పందం చేసుకోవడానికి 1937లో కాశీనాథుని నాగేశ్వరరావు వాళ్ళ ఇంట్లో సమావేశమయ్యారు. ఆయన ఇంటి పేరు శ్రీబాగ్. వాళ్ళ ఇంటి పేరు శ్రీబాగ్ కావడం వల్ల ఈ ఒప్పందానికి శ్రీబాగ్ ఒప్పందం, శ్రీబాగ్ ఒడంబడిక అని అంటారు. ఇక్కడ ఈ శ్రీబాగ్ ఒడంబడిక చేసుకునేటప్పుడు గాడిచెర్ల హరిసాగోత్తమరావు, తర్వాత హాలహర్వి సీతారామరెడ్డి, కడప కోటిరెడ్డి, కొండా వెంకటప్పయ్య, కల్లూరు సుబ్బారావు, దేశరాజ్ హనుమంతరావు వీళ్ళంతా స్వాతంత్ర సమరంలో కాంగ్రెస్ పార్టీలో ప్రముఖులుగా ఉన్నవాళ్ళు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కూడా ప్రముఖులుగా ఉన్నవారు. 2 ప్రాంతాల నుంచి వీళ్ళు సమావేశమయ్యి ఒప్పందం చేసుకున్నారు. సరిగ్గా 1937 నవంబర్ 16. ఈ ఒప్పందంలో ఇది అంటే సుమారు ఒక 2 పేజీల దాకా ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో ప్రధానమైన అంశాలు ఏంటి అని అంటే, యూనివర్సిటీ విషయంలో ఒక అనుభవం అయింది అప్పటికే ఆంధ్ర యూనివర్సిటీ. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రం ఒకటి అనంతపురంలో ఏర్పాటు చేయాలి. వెంటనే ఒక ఆంధ్ర యూనివర్సిటీ కేంద్రం ఒకటి అనంతపురంలో ఏర్పాటు చేయాలి. అంటే అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది, అనంతపురంలో కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది, దాని సెంటర్.
అలాగే ఇక్కడ ఈ కరువు జిల్లాలు 10 కరువులు ఆ, వరుసగా కరువుల బారిన పడిన ప్రాంతం కదా ఇది. గతంలో కృష్ణా పెన్నా ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది. బ్రిటిష్ కాలంలో కృష్ణా పెన్నా ప్రాజెక్టు ప్రతిపాదన ఈ మొత్తం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అనుకున్నారు. సో మొత్తం మీద సాగునీటి అభివృద్ధి గురించి ఒక చర్చ జరిగి సాగునీటి పారుదల అభివృద్ధి విషయంలో రాయలసీమకి ప్రాధాన్యత ఇవ్వాలి. రాయలసీమ ప్రాంతం కోస్తా ఆంధ్ర ప్రాంతంతో సమానం అయ్యేంత వరకు నిధులు ఇక్కడే కేటాయించాలి, ఇక్కడ ప్రాజెక్టులు కట్టడానికే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది నీటిపారుదల విషయంలో. తర్వాత శాసనసభ స్థానాలు అప్పటికే అటువైపు ఆ ప్రాంతంలో శాసనసభ స్థానాలు ఎక్కువ అంటే జనాభా ప్రాతిపదికన శాసనసభ స్థానాల్ని నిర్ణయించే ఒక పద్ధతి ఉంది. జనాభా ప్రాతిపదికన కాకుండా విస్తీర్ణం ప్రాతిపదిక మీద శాసనసభ స్థానాలు నిర్ణయించాలి. రాయలసీమ ప్రాంతానికి ఆంధ్ర ప్రాంతానికి సమానంగా శాసనసభ స్థానాలు ఉండాలి. ఇది ఒకటి. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే రాజధాని హైకోర్టు. ఒక ప్రాంతంలో రాజధాని ఉంటే ఇంకొక ప్రాంతంలో హైకోర్టు ఉండాలి. ఏది కావాలో అంటే మీకు రాజధాని కావాలన్నా హైకోర్టు కావాలన్నా ఏది కావాలన్నా కోరుకునే హక్కు రాయలసీమ వాళ్ళకు ఉండాలి. రాయలసీమ వాళ్ళని అడగాలి ఫస్ట్, మీకు ఏది కావాలి. రాయలసీమ వాళ్ళు మాకు రాజధాని కావాలి, మా ప్రాంతంలో రాజధాని పెట్టాలని అడిగితే హైకోర్టు కోస్తాంధ్ర ప్రాంతంలో పెట్టాలి. ఈ ఒప్పందంలో ప్రధానమైన విషయాలు మనము ఇవన్నీ అంటే వీటిలో ఏది తీసుకున్నా కూడా యూనివర్సిటీ ఎప్పుడో 1937లో అనంతపురంలో ఒక ఆంధ్ర యూనివర్సిటీ సెంటర్ పెట్టాలని ప్రతిపాదన వచ్చింది. కానీ చాలా కాలం తర్వాత తిరుపతిలో వెంకటేశ్వర యూనివర్సిటీ స్టార్ట్ కావడానికి చాలా కాలం పట్టింది, చాలా టైం పట్టింది. ఆ రకంగా కనీసం మనం రాయలసీమ ప్రాంతం కోస్తాంధ్ర విద్యా ప్రమాణాల విషయంలో విద్యా అవకాశాల విషయంలో చూస్తే సుమారుగా ఒక 200 సంవత్సరాలు లేదా 150 సంవత్సరాలు వెనకబడ్డం ఇదొక పరిస్థితి. ఇది అంటే ఈ డిమాండ్ నెరవేరలేదు. సరే, ఇప్పుడు జిల్లాల వారిగా యూనివర్సిటీలు ఉన్నాయి, అది వేరే విషయం. దాని ప్రమాణాలు ఎట్లా ఉన్నాయి ఏంటి అదంతా మళ్ళీ పెద్ద చర్చ. సాగునీటి పారుదల విషయానికి వస్తే దీని పరిస్థితి అంతే. శ్రీశైలం ప్రాజెక్టు కట్టడంతో కృష్ణా పెన్నా ప్రాజెక్టు ప్రతిపాదన పోయింది, మొత్తంగా అది రద్దయిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు కోస్తాంధ్ర ప్రాంతానికి నీళ్లు సరఫరా చేయడానికి ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా పనిచేస్తుంది. వాస్తవం అది ఇప్పటికీ. రైట్ రాయల్గా నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి. రాయలసీమ వాళ్ళకి నీళ్లు కావాలి అని అంటే బ్యాక్ వాటర్స్ తీసుకొని అరాకొర నీళ్ళతో సంతృప్తి పడాల్సిన పరిస్థితి. తుంగభద్ర కాలువ పూడిక తీరు కనీసం కేసీ కెనాల్ కింద చాలా తక్కువ ఎకరాలు సాగు అవుతున్నాయి. ఇట్లా సాగునీటి విషయంలో ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉంది. ఇంకా కూడా రాయలసీమ ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు. ఇందాక మీరు అడిగినారు ముఖ్యమంత్రులంతా ఇక్కడ వాళ్ళే, కానీ శాసనసభ స్థానాలు ఇక్కడ ముఖ్యమైన విషయం. ఎక్కువ శాసనసభ స్థానాలు కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. మనం ఏదైనా ఒక తీర్మానం చేయాలన్నా, అసెంబ్లీలో తీర్మానం చేయాలన్నా, లేదంటే ఒక రాజకీయ పార్టీ ఒక తీర్మానం చేయాలన్నా మెజారిటీ ఉండాలి కదా. మెజారిటీ ప్రాంతము కోస్తాంధ్ర శాసనసభ్యులు. కోస్తాంధ్ర ప్రాంతంలో సంపన్న వర్గాలు చాలా ముందుగానే అభివృద్ధి చెంది పెట్టుబడులు బాగా విపరీతంగా విస్తారంగా పెట్టుబడులు వచ్చాయి. సినిమా రంగంలో, పారిశ్రామిక రంగంలో, ఇంకా చాలా రంగాలలో పెట్టుబడులు పెట్టారు. ఒక సంపన్న వర్గం అక్కడ డెవలప్ అయింది. మామూలుగా రాజకీయాలని శాసించేది సంపన్న వర్గం. బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు రాజకీయాలను శాసిస్తారు. అట్లా సంపద వైపు నుంచి చూసినా, శాసనసభ స్థానాల వైపు నుంచి చూసినా, ఎడ్యుకేషన్ వైపు నుంచి చూసినా అన్ని రకాలుగా కూడా కోస్తాంధ్ర ప్రాంతం చాలా ముందుకు పోయింది, రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉంది. వీటిని సమానం చేయాలని లేదా వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేసి ప్రాంతాల సమానత్వం అనేది ఒక ప్రజాస్వామిక సూత్రం. ఇది ఏ పాలకులు పట్టించుకోలేదు. రాయలసీమ వాళ్ళే ముఖ్యమంత్రులు అయినా కూడా వాళ్ళకి పదవులు ముఖ్యం. సరే, రాజకీయాలు అన్నీ అంతే అనుకోండి, ఏ ప్రాంతం వాళ్ళు లేకున్నా కూడా. కానీ పదవిని కాపాడుకోవాలంటే మెజారిటీ వాళ్ళ పక్షం ఉండాలి, అంటే మెజారిటీని ఒప్పించాలి. కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వింటారు. ఇది పరిస్థితి. ఇప్పుడు సిద్ధేశ్వరం అలుగు గురించి ఎట్లమ్మా? సిద్ధేశ్వరం అలుగు మనం చాలా ఏళ్ళ నుంచి గవర్నమెంట్ కూడా శంకుస్థాపన చేయకపోతే ప్రజా సంఘాన్ని కలిసి ఒకసారి చేసినాం, ఒక చాలా భార్యల క్రితం కూడా. కడప జిల్లా నుంచి జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా నిర్బంధం చేశారు కదా. అసలు సిద్ధేశ్వరం అలుగు రాయలసీమకు ఎట్లా ఎదుగుతుంది? ఒక ఆనకట్ట కట్టినంత కడితే
ఈజీగా నీళ్ళు వచ్చేటంటే ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఎందుకు ఇస్తా ఉంది? కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు రద్దయిపోయిన తర్వాత ఇక్కడ నీళ్లు అంటే రాయలసీమకి నీళ్లు ఎట్లా అన్నప్పుడు సరే పోతిరెడ్డిపాడు హైడ్రోరేటర్ నుంచి కొంత నీళ్లు తీసుకొని పోవచ్చు. అప్పుడు మొదటి దశ రాయలసీమ ఉద్యమం, నిజానికి రెండో దశ ఉద్యమం అనాలి. 1980లో ఇక్కడ ఎంవి రమణారెడ్డి కానీ వీళ్ళంతా రాయలసీమ ఉద్యమం చేసినప్పుడు పోతిరెడ్డిపాడు హైడ్రోరేటర్ నుంచి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. తెలుగు గంగా ఇట్లా ఇవన్నీ వచ్చాయి. కానీ రాయలసీమకి నికరంగా నీళ్లు కావాలి అని అంటే మనం కొంత నీటిని స్టోర్ చేసుకొని మన అవసరాలకి వాడుకోగలిగేటట్టు ఉండాలి. అది పోతిరెడ్డిపాడు హైడ్రోరేటర్ వల్ల సాధ్యం కాదు. నీళ్లు కిందికి వదిలినప్పుడల్లా అటు కరెంటు ఉత్పత్తి కోసం కిందికి వదిలినప్పుడైనా లేదా మామూలుగా సాగునీటి కోసం కిందికి వదిలినప్పుడైనా ఎక్కువ రోజులు ఆ లెవెల్ మెయింటైన్ అవ్వడానికి అవకాశం లేదు. 864 అడుగులు ఉంటే కానీ పోతిరెడ్డిపాడు హైడ్రోరేటర్ నుంచి నీళ్లు రావు. కానీ నీళ్ళన్నీ కిందికి తీసుకుపోతే ఆ లెవెల్ ఎప్పుడు మెయింటైన్ కాదు. కాబట్టి నికరంగా మనం నీళ్లు నిల్వ చేసుకుంటే ఇక్కడ ప్రాజెక్టులకి నీటి అవసరాలు తీరుతాయి. అందుకని సిద్ధేశ్వరం దగ్గర ఒక 50 టీఎంసీల సామర్థ్యంతో ఒక అలుగు కట్టాలి అని ఇక్కడ ఇంజనీర్లు, ఇక్కడ మేధావులు ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన చేశారు. ఇది చాలా ఏడుగా పెండింగ్లో ఉన్నది. అయితే 2016లో ఇది ఒక ఉద్యమం లాగా ముందుకు వచ్చింది. చాలామంది రైతులు, ప్రజా సంఘాల వాళ్ళు ప్రజా శంకుస్థాపన అంటే మీరు శంకుస్థాపన చేయకపోతే మేమే శంకుస్థాపన చేస్తాము అనేసి 30-40 వేల మంది సిద్ధేశ్వరం దాకా వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసి ఇది రాయలసీమ వాసుల డిమాండ్, ఇది ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలి అని పెద్ద ఎత్తున వాళ్ళు అంటే రాయలసీమ వాళ్ళు డిక్లేర్ చేశారు. అక్కడ నుంచి 2016 నుంచి ప్రతి సంవత్సరం మే 31 ఏ రోజైతే ప్రజా శంకుస్థాపన జరిగిందో ప్రతి సంవత్సరం అక్కడికి పోవడము, సత్యాగ్రహాలు జరిగినాయి, పాదయాత్రలు జరిగినాయి. ఈ ప్రాజెక్టు ప్రభుత్వం చేపట్టాలి అనే డిమాండ్ ఇక్కడ నుంచి వస్తూనే ఉంది. 2016 చంద్రబాబు నాయుడు టైం అది. ఆ తర్వాత అప్పుడు అపోజిషన్లో ఉన్న సరే మనకు అంటే ఒక స్పష్టంగా ప్రకటన ఇవ్వకపోయినా మేము అధికారంలో వస్తే మేము పట్టించుకుంటాం లేదా పరిశీలిస్తాము అని వైసీపీ నాయకులు, వైసీపీ అధినాయకులు ఏం ప్రకటన చేయకపోయినా కానీ ఆ టాక్ వచ్చింది. చాలా రకాలుగా కొన్ని ప్రాజెక్టుల విషయం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అధికారంలోకి వస్తే, ఎందుకంటే రాజశేఖర రెడ్డి టైంలో పోతిరెడ్డిపాడు హైడ్రోరేటర్ వెడల్పు చేయడం అయినా కొన్ని చిన్న చిన్నవి ఏవో జరిగినాయి రాయలసీమ కోసం. ఇంకొంచెం బెటర్మెంట్ ఏమైనా ఉంటుందేమో అనేసి తర్వాత కొంతమంది ఆశ పెట్టుకున్నారు ఇక్కడ వాళ్ళు. సరే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విచిత్రంగా రాయలసీమ ఎత్తిపోతల పథకము రంగం మీదకి వచ్చింది. అది అంటే ఇది యాక్చువల్గా ఈ పథకం ఫీజిబుల్ కాదు, అంటే ఇది ఆచరణ సాధ్యం కాదు. ఆనకట్ట కంటే సరిపోతుంది, దాన్ని ఎత్తిపోతల ఆనకట్ట కూడా కాదు, అలుగు కాబట్టి కొత్తగా భూసేకరణ అవసరం లేదు. ఆ తర్వాత అది దానికి అదనంగా నీళ్లు ఎవరి నీళ్ళు అడగాల్సిన అవసరం లేదు. కాకపోతే రెండు ప్రాంతాల మధ్య సర్దుబాటు జరగాలి, అంతే, ఒక మాట సర్దుబాటు లాంటిది జరగాలి. ఇట్లాంటిది ఎత్తిపోతల పథకం సాధ్యం కాదు. అందుకని అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర వేగిపోయింది. ఇది సాధ్యం కాదని ముందే చెప్పారు, చాలా మంది చెప్పారు. అంటే సాధ్యమయ్యేది చాలా తక్కువ పెట్టుబడితో, చాలా తక్కువ ఖర్చుతో 50 టీఎంసీలు నిల్వ ఉంచుకునేది. దానికి కరెంట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, గ్రావిటీతో నిల్వ వస్తాయి. ఎత్తిపోతల పథకం అంటే కరెంటు ఎత్తిపోయాలి, ఇదంతా ఉంటుంది. ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పినా కూడా మేమేదో చేసినాము రాయలసీమ కోసం, మేమేదో చేస్తే ఎవరెవరో అడ్డుపడుతున్నారు అని చెప్పుకోవడానికి ఆ ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చారు. అది వెనక్కి పోయింది. ఇట్లా కుహనా హామీలు మాత్రమే రాయలసీమ ప్రాంతాన్ని మిగిలిపోతుంది. సరే మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. వచ్చినప్పుడు అంటే ఇక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యేల నుంచి కూడా సిద్ధేశ్వరం వాళ్ళ గురించి ఇక్కడ మా ప్రాంతవాసులు డిమాండ్ చేస్తున్నారు. మరి దీని గురించి మీరు ఏం మాట్లాడతారంటే, ఒక సందర్భంలో ఇక్కడ సిద్ధేశ్వరం అలుగు ప్రస్తావన వచ్చినట్టుగా ఉంది. స్పష్టమైన హామీ అయితే లేదు, తీర్మానం లేదు, మంత్రివర్గ తీర్మానం కానీ హామీ అయితే లేదు. ఈ డిమాండ్ ఇంకా కూడా దీని మీద ప్రజా ఉద్యమం ఇంకా సీరియస్ కావాల్సిన అవసరం, కొంచెం బలంగా ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది సిద్ధేశ్వరం అలుగు గురించి. ఇది సాధించుకోగలిగితే రాయలసీమకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకని దీని మీద కోస్తా ప్రాంతంలో 2 కార్లు పంటలు పండిస్తున్నారు. అయినా కానీ పట్టిసీమ పేరుతో ఆయన సంవత్సరం రోజుల్లోనే పట్టిసీమలు కట్టాడు. 1000 కోట్ల టైం తీసుకొని.
ఇప్పుడు రాయలసీమ పైన అంత వివక్ష చూపించాల్సిన అవసరం ఏముంది? అదే కదా అడుగుతున్నాను. ఇప్పుడు పోలవరము ఆ, పోలవరం ప్రాజెక్టు కోసం అంటే తెలంగాణ వాళ్ళు వ్యతిరేకించిన అక్కడ ఆ పోలవరం చుట్టుపక్కల ప్రాంతాలను పెద్ద ఎత్తున భూసేకరణ చేయాల్సి వచ్చింది, అడవులు ఆక్రమించుకోవాల్సి వచ్చింది, ఆదివాసులు వ్యతిరేకించారు, ఆ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకించారు. అయినా కూడా పోలవరం ప్రాజెక్టుకి అనుమతులు తెచ్చుకోగలిగినారు, తెలంగాణ వాళ్ళని ఒప్పించుకున్నారు. దానికోసం అసలు కొన్ని ప్రాంతాలు, తెలంగాణకు చెందిన కొన్ని ప్రాంతాలని విభజన టైంలో ఆంధ్ర ప్రాంతంలో కలుపుకున్నారు కూడా. అంటే బార్డర్సే మార్చేసినారు పోలవరం ప్రాజెక్టు కోసం. సరే, పోలవరం ప్రాజెక్టు వల్ల ఇన్ని నీళ్ళు వస్తాయి, దానివల్ల ఉపయోగాలని చెప్తున్నారు. అంత శ్రద్ధ ఆంధ్ర ప్రాంతం మీద ఉన్నప్పుడు కొంతలో కొంతైనా రాయలసీమ మీద ఉండాలి కదా. మీరు పోలవరం అంటే చాలా అసాధ్యం అనుకున్న పోలవరాన్ని సాధించినప్పుడు సిద్ధేశ్వరం అలుగు చాలా చిన్నది, చాలా చాలా చిన్నది దాంతో పోలిస్తే. అదొకటైతే భూములు పోగొట్టుకున్నారు 30,000 ఎకరాలు. అవును కర్నూలు జిల్లా వాళ్ళు బ్యాక్ వాటర్. అవును, శ్రీశైలం కోసం భూములు పోగొట్టుకున్న వాళ్ళు రాయలసీమ వాళ్ళు. కానీ ప్రయోజనం ఎక్కడుంది? ఇదొక ప్రశ్న అయితే, పోలవరం అంటే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్టు కట్టి గోదావరి నీళ్లు కోస్తా ప్రాంతానికి తరలిస్తున్నారు కదా. గోదావరి నీళ్లు కోస్తా ప్రాంతానికి తరలించినప్పుడు కృష్ణా నీళ్లు ఎంతైతే పోలవరాన్ని తరలిస్తున్నారో అంత కృష్ణా నీళ్లు రాయలసీమకి కేటాయించండి. ఎందుకనంటే కృష్ణా నీళ్లు కోస్తాంధ్ర ప్రాంతానికే, పోలవరం నీళ్లు కోస్తాంధ్ర ప్రాంతానికే, ఈ ప్రాంతమేమో ఎండిపోతుంది. కాబట్టి అక్కడ గోదావరి కట్టడం వల్ల మిగిలే జలాలు ఇక్కడ కృష్ణలో ఆదా చేసి రాయలసీమ ప్రాంతానికి ఇవ్వండి, ఇచ్చేలాగా ఒక జీవో జారీ చేయండి పక్కాగా, ఊరికే నోటి మాట అని కూడా ఈ ప్రాంతం నుంచి అడిగినారు. పట్టిసీమ ప్రాజెక్టు పోలవరం ఆలస్యం అవుతుంది అని చెప్పేసి, పోలవరం కంప్లీట్ కావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి తాత్కాలికంగా పట్టిసీమ ప్రాజెక్ట్ అంటే అది కంప్లీట్ అయ్యేసరికి 20 సంవత్సరాలు పడుతుందో 30 సంవత్సరాలు పడుతుంది, మనం చూస్తున్నాం ఇప్పటికి తెలుగు కాలువలు అట్లానే ఉన్నాయి అనేసి హడావిడిగా పట్టిసీమ ప్రాజెక్టు అక్కడ సంవత్సరం అనుకున్నారు, డిక్లేర్ చేశారు, సంవత్సరంలో పట్టిసీమ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. రాయలసీమకు అంతో ఇంత మేలు జరుగుతుంది. కర్నూలులో హైకోర్టు పెడతారు, అమరావతిలో ఉంటుంది, విశాఖపట్నంలో ఉంటుంది చెప్పినారు. ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం కార్యాలయం తరలిస్తున్నారు. గ్రామీణ బ్యాంకు కడప నుండి కార్యాలయం ఒకటి, అక్కడ ఇంకో కార్యాలయం కర్నూలు నుంచి తరలిస్తున్నారు. దీన్ని మనం ఎట్లా చూడాలి? ఇది నిజానికి విడిపోయినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పుడు, తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు రాయలసీమ ప్రాంతం నుంచి కొన్ని డిమాండ్స్ వచ్చాయి కదా. ఒకటి ఏంటంటే తెలంగాణ విడిపోతే పాత ఆంధ్ర రాష్ట్రమే ఏర్పడుతుంది కాబట్టి అప్పుడు కర్నూలు రాజధానిగా ఉండేది, మళ్ళీ కర్నూలు రాజధానిగా చేయాలి, లేదా రాయలసీమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలి అనేసి. ఇది అక్కడ హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని చేయాలి అని అడుగుతున్నప్పుడే, ఈ ప్రాంతం వాళ్ళు హైదరాబాద్ని ఉమ్మడి రాజధాని చేయాలని అడుగుతున్నప్పుడే రాయలసీమ వాళ్ళు, ముఖ్యంగా రాయలసీమ చెందిన సామాజిక కార్యకర్తలు, మేధావులు, అది కాదు రాయలసీమ వాళ్ళకి కావాల్సింది, అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో కర్నూలు రాజధాని కానీ దాన్ని మళ్ళీ ఇవ్వాలి రాయలసీమకి. రెండోది శ్రీబాగ్ ఒప్పందాన్ని అప్పుడు రంగం మీదకి వచ్చింది శ్రీబాగ్ ఒప్పందం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధానిగా ప్రకటించారు. నిజానికి అమరావతి రాజధానిగా ప్రకటిస్తున్నప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూడా దాన్ని ఆమోదించాడు. వైసీపీ కూడా ఆమోదం తెలిపింది అధికారికంగానే. అయినా మళ్ళీ అధికారం చేతులు మారిన తర్వాత 3 రాజధానులు అనేది రంగం మీద తీసుకొని వచ్చాడు. 3 రాజధానులు రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారా, ఇంకో దానికోసం చేస్తున్నారా అని వేరే విషయం. కానీ దానివల్ల అయినా రాయలసీమకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని ఇక్కడ వాళ్ళు ఆశించినారు. సరే, రాజధాని కాదు, కనీసం హైకోర్టు ఏర్పాటు చేస్తామన్నారు, హైకోర్టు అన్నా వస్తుంది అని అన్నారు. మళ్ళీ అధికారం మారేసరికి మళ్ళీ అమరావతికి అన్నారు. ఇట్లా రాయలసీమకి ఒట్టి హామీలు మిగిలిపోతున్నాయి తప్ప నికరంగా చేసింది ఏమీ లేదు. ఒకే చోటనే ఇన్ని మొత్తం ఫ్యాక్టరీస్ కావచ్చు, అదే ఆఫీసులు కావచ్చు, ఒకే చోటనే కేంద్రీకృతం అయితే, గతంలో హైదరాబాద్ ఏ విధంగా అందరూ కలిసి డెవలప్ చేసి ఈరోజు ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నారు, అవకాశం ఉంటే రాయలసీమ కూడా ఆ పరిస్థితి రావచ్చు కదా. ప్రత్యేక రాయలసీమ అంటే ఇప్పుడు శాసనసభ స్థానాల విషయంలో అన్ని విషయాలలో రాయలసీమ గట్టిగా డిమాండ్ చేసినా కూడా ఇంప్లిమెంట్ చేసే ఇంట్రెస్ట్ వాళ్ళు చూపడం లేదు. అటు రాయలసీమ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా ఉండే వాళ్ళైనా సరే, మొత్తంగా అసెంబ్లీ అయినా సరే, ఎక్కడ
మెజారిటీ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో, ఎక్కడ ఎక్కడ క్యాపిటల్ ఉందో ఆ ప్రాంతానికే ఎక్కువ మేలు చేసేలాగా ఉంది. కాబట్టి క్రమంగా రాయలసీమ ఇంతే దీని మీద ఇంతే వివక్షత చూపిస్తూ వస్తే ఇది ఏదో ఒక టైంలో ఇది బస్ట్ అవుతుంది. తెలంగాణ ఉదాహరణ ఉంది కదా. కాకపోతే ఒక చిన్న తేడా ఏంటంటే అప్పుడు రాజధాని తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నది. రాజధాని కేంద్రంగా రాజధాని మా ప్రాంతంలో అంటే ఇక్కడికి వచ్చి వీళ్ళంతా పెత్తనం జలాయిస్తున్నారు లేదా సంపద తరలిస్తున్నారు అనేది అక్కడి నుంచి డిమాండ్ వచ్చింది. ఇక్కడ పూర్తిగా వేరే పరిస్థితులు ఉన్నాయి. రెండోది రాయలసీమ వాళ్ళే ముఖ్యమంత్రులుగా ఉండడం, రాయలసీమ వాళ్ళే రాయలసీమ ఉద్యమాన్ని అణచేయడం. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. అంటే రాయలసీమ ఉద్యమానికి ఆ రకంగా చూస్తే చాలా సవాళ్ళు ఉన్నాయి. రాయలసీమ ప్రాంతం నుంచి కొంతమంది అయినా రాజకీయ నాయకులు ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మాట్లాడేవాళ్ళు లేరు. ఎంతసేపున్నా ఇక్కడ ప్రజా సంఘాలు మాట్లాడాలి లేదా రైతులు ప్రజలు మాట్లాడాలి. ఈ వాయిస్ని కూడా వినిపించనివ్వకుండా చేస్తారు. పత్రికల్లో కానీ మీడియాలో కానీ రాదు. ఉదాహరణకి మొన్న నవంబర్ 16 శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్న రోజు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని ప్రతిసారి గుర్తు చేస్తారు ఇక్కడ వాళ్ళు. అయితే ఆ రోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే శ్రీబాగ్ ఒప్పందం అమలు చేయండి అని అడగాల్సిన రోజు కడప నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ని అమరావతికి తీసుకుపోతున్నారన్న నిర్ణయం. తర్వాత ఇప్పుడు హైకోర్టు రాయలసీమలో పెట్టడం లేదు, అమరావతిలోనే పెడుతున్నారు. కాబట్టి హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ లోకాయుక్త కానీ కర్నూలులో ఉన్నదాన్ని అమరావతికి తీసుకుపోతాం. ఈ రెండు విషయాల మీద మళ్ళీ మాట్లాడాల్సిన పరిస్థితి. అంటే శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయండి, ఇక్కడ అభివృద్ధికి ఏదైనా చర్యలు తీసుకోండి అని అడుగుతున్నప్పుడు ఉన్నవి కూడా తీసుకుపోయే పరిస్థితి. అట్లాగే కొప్పర్తి ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా అమరావతి ప్రాంతానికి తీసుకోవడం. అంటే ఒకే ప్రాంతం కేంద్రంగా అన్ని కడప కొప్పర్తి ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉంది కదా, ఆ విషయం. ఇక ఉక్కు ఫ్యాక్టరీ గురించి అయితే ఎంత దాని మీద ఏమంటారు ఎన్ని సెటైర్లైనా వేసుకోవచ్చు. ఇద్దరు ముఖ్యమంత్రులు 3 సార్లు శంకుస్థాపన చేసినారు 3 ప్రాంతాలలో. బహుశా చరిత్రలో ఎక్కడైనా జరిగిందో లేదో శంకుస్థాపనలే మిగిలినాయి. 30 కోట్లు కేటాయించారు బడ్జెట్ లో. అదే ఇప్పుడు ఓపెన్ గానే డిక్లేర్ చేస్తున్నారు అమరావతి కోసం నిధులు ఇవ్వండి. కేంద్రాన్ని కూడా అడుక్కునేది ఏంటంటే అమరావతికి నిధులు ఇవ్వండి అని, లేదా పోలవరం. అమరావతి పోలవరం తప్ప మిగతా విషయాలు కానీ మిగతా అంటే వేరే ప్రాంతాలు కానీ అటు రాయలసీమ కావచ్చు ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు వేరే ఏ వెనుకబడిన ప్రాంతాలైనా కావచ్చు, కోస్తాంధ్రలోనే ఉండే పల్నాడు ప్రాంతం కావచ్చు ప్రకాశం కావచ్చు, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి మీద శ్రద్ధ ఉన్నట్టుగా ప్రభుత్వం బిహేవ్ చేయడం లేదు. కాబట్టి ఇది అంటే శ్రీబాగ్ ఒప్పందం గురించి మాట్లాడడం మొదలు పెడితే ఇంకా ఈ ప్రాంతం వాళ్ళని రెచ్చగొట్టే చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది అని పరిస్థితి.